శ్రీ లలితా సహస్రనామాలలో బిసతంతు తనీయసి నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. తామరతూడులోని దారం వలె దేవి అతి సూక్ష్మమైనది. వడ్లగింజ మొనవలే సన్నగా కృషించిన శరీరం వలె ఉంటుంది. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలినీ నామ బిసతంతు నిభాశుభ. సర్పాకారంగా మూలాధారాన్ని ఆశ్రయించిన కుండలినీ శక్తి తామరతూడులోని దారం వలె అతి సూక్ష్మంగా ఉన్నదని వామకేశ్వర తంత్రం వివరిస్తోంది. సూక్ష్మాల్లో అతి సూక్ష్మమైనది, స్థూలమైన వాటిలో అతి స్థూలమైనది దేవి. ఈ ఆత్మశక్తి అణువు కంటే సూక్ష్మాణువు, మహత్తు కంటే అతి వ్యాప్తమైనది అని ఉపనిషద్వాక్యం. భౌతికమైన శరీరం ఎంత స్థూలంగా ఉన్నా దానికి ఆధారమైన శక్తి అతి సూక్ష్మంగా ఉంటుంది. మర్రి చెట్టు విత్తనం ఆవగింజ కంటే సూక్ష్మం. దాని కార్యరూపమైన వృక్షం మహావ్యాపకం కదా. సాధకుడు పద్మాసనస్థుడై పూరక, కుంభక, రేచక పద్ధతులలో వాయువును బిగపట్టి స్వాధిష్టానంలో అగ్నిని ప్రజ్వలింపచేసినప్పుడు నిద్రాణమైన కుండలినీ శక్తి మేల్కొంటుంది. క్రమంగా 3 గ్రంథులను భేదించుకొని 6 పద్మాలను దాటి సహస్రార కమలాన్ని ప్రవేశించి శివునితో చేరి ఆనందం పొందుతుంది. దానికి పరాన స్థాని పేరు, అదే మోక్షం. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పుట్టి స్వాధిష్టానంలో చేరి అగ్నిచేత ప్రకాశించి బాలికారూపాన్ని పొంది యవ్వనవతిగా సహస్రారంలో ప్రవేశించి మహాకామేశ్వరునితో కలిసి అమృతధారలను కురిపించి సాధకుని శరీరంలోని నాడులను స్నానం చేయిస్తుంది. కుమారి, బాల, పతివ్రత అనేవి ఆయా చక్రాలలో ప్రవేశించిన కుండలినీ శక్తికి అవస్థా భేదాలుగా గుర్తింపదగిన పేర్లు. ఈ నామం కూడా 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.